సభాధ్యక్షులు, వేదిక మీద ఆసీనులైనటువంటి 7 నియోజకవర్గాల అభ్యర్థులు, ఈరోజు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఇన్ఛార్జ్ మంత్రివర్యులు నాగేశ్వరరావు గారు, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం మేరకు ఒక్క నిమిషం కూడా ఆలోచించుకోకుండా నరసరావుపేటలో పోటీ చేయడానికి విచ్చేసినటువంటి మిత్రులు అనిల్ కుమార్ గారికి, విచ్చేసిన అశేష ప్రజానీకానికి ముందుగా నా హృదయపూర్వకమైన నమస్కారాలు. నేను ఎక్కువసేపు మాట్లాడను, 3 విషయాలు మాట్లాడి నేను సెలవు తీసుకుంటాను. నాకు ఈ కోలాహలం చూస్తుంటే, అనిల్ కుమార్ గారు వచ్చినప్పుడు ఆ ప్రవాహాన్ని చూస్తుంటే సింహపురి నుంచి ఒక నూతన ఉత్సాహం, ఒక ఎనర్జీ నరసరావుపేటకు వచ్చినట్టుగా అనిపిస్తుందని మనం చేస్తున్నాం. మరొక్క విషయం చెప్పనా, ఆగయ్య, నాకన్నా ఇరిగేషన్ శాఖ మంత్రిగా ముందు చేసినటువంటి వ్యక్తి అనిల్ కుమార్ యాదవ్ గారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పాడు, అన్నా అనిల్ ఆ సీటులో లెగు, రాంబాబు అన్న కూర్చుంటాడు అంటే మారు మాట్లాడుకోకుండా లెగిసి వెళ్లి నెల్లూరులో కార్యకర్తలాగా పనిచేసిన విశ్వాస పాత్రుడు అనిల్ యాదవ్ అని మనం చేస్తున్నాం. ఇక్కడే మరొక చిన్న విషయం చెప్పాలి. అన్నా ఎంపీ అన్నా, నువ్వు గుంటూరులో కూర్చోన్నా, ఇక్కడ ఒక బీసీని పెడతాను అంటే ఇక్కడ లెగిసి అక్కడ కూర్చోకోకుండా పార్టీనే మారినటువంటి వ్యక్తి మన ఎంపీ అని మనం చేస్తున్నాం. అలాంటి విశ్వాసఘాతకులకు ఈ పార్టీలో తావు లేదు అని కూడా మనం చేస్తున్నాం. ఇచ్చిన ఆదేశాన్ని శిరసా వహించినటువంటి అనిల్ కుమార్ యాదవ్ ఈ రాష్ట్రంలోనే కాదు, కేంద్రంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు తలుచుకుంటే పెద్ద నాయకుడిని చేస్తాడు దేశంలోనే మనం చేస్తున్నాం. ఇవాళ ఒక బీసీకి చాలా మంది చెప్పారు, ఎవరండి ఇక్కడ ఎంపీలుగా గెలిచింది? కాసు బ్రహ్మానంద రెడ్డి గారు ఎంపీగా గెలిచారు, జనార్దన్ రెడ్డి గారు ఎంపీగా గెలిచారు, రోసయ్య గారు ఎంపీగా గెలిచారు, మళ్ళా నెల్లూరు నుంచి వచ్చినటువంటి మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు ఎంపీగా గెలిచారు. ఇంతవరకు ఏ పార్టీ కూడా బీసీలకు ఇవ్వనటువంటి ఈ నియోజకవర్గాన్ని ఒక బీసీకి ఇచ్చి బీసీల గౌరవాన్ని కాపాడినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారని మనం చేస్తున్నా. అయ్యా, ఊరికినే 1,00,000 ఓట్లతో గెలిపిస్తే మజా లేదు. ఇంతకు ముందు ఈ పార్లమెంటు నియోజకవర్గంలో పోటీ చేసిన ఏ అభ్యర్థికి రానంత గొప్ప మెజారిటీ ఇస్తేనే జగన్మోహన్ రెడ్డి గారికి సంతోషం. ఇస్తేనే బీసీకి ఇస్తే ఇంత బలాన్ని చూపిస్తామని ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి బీసీలందరూ పిడికిలి బిగించి జగన్మోహన్ రెడ్డి గారికి జిందాబాద్ కొట్టి అనిల్ యాదవ్ గారిని అత్యధిక మెజారిటీతో పంపించవలసినటువంటి బాధ్యత ఉందని మనం చేస్తున్నాం. బీసీకి సీట్ ఇస్తానంటే పార్టీ మారిన ద్రోహులకు బీసీ ఓటు అడిగే హక్కు లేదు అని నరసరావుపేట వేదిక మీదుగా మనం గర్జించవలసినటువంటి అవసరం ఉందని కూడా మనం చేస్తున్నాం. ఇంకొక విషయం చెప్పి మీ దగ్గర సెలవు తీసుకుంటా. అనిల్ యాదవ్ గారు అనిల్ యాదవ్ గారు ఎందుకు వచ్చాడనిపిస్తుందంటే, నాకు అటు పెదకూరపాడు ఒక రథం, సత్తెనపల్లి ఒక రథం, నరసరావుపేట ఒక రథం, చిలకలూరిపేట ఒక రథం, వినుకొండ ఒక రథం, గురజాల ఒక రథం, మాచర్ల ఒక రథం, 7 రథాలను నడిపించగలిగిన శ్రీకృష్ణుడు అనిల్ యాదవ్ అని మనం చేస్తున్నాం.
ఈ రథం కింద నలిగిపోవలసిందే. ఎవరొచ్చినా ఎన్ని వందల కోట్లు పెట్టినా రథం కింద నలిగిపోవలసిందే. రాసుకో, ఎన్నికల తర్వాత చూసుకుందాం అని సవినయంగా మనవి చేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జగన్, జై అనిల్.